టైగర్ జిందా హై తరువాత సల్మాన్ ఖాన్ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ని దక్కించుకుని ఏళ్లవుతోంది. మధ్యతో భారత్ టైగర్ 3 వంటి సినిమాలు కలెక్షన్ల పరంగా కొంత ఊరటనిచ్చాయి. కానీ సల్మాన్ స్థాయికి తగ్గ వసూళ్లని మాత్రం రాబట్టలేకపోయాయి. అప్పటి నుంచి సికందర్ వరకు సల్మాన్ ఖాన్ వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ కెరీర్ పరంగా తీవ్ర ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూనే ఉన్నాడు. వెంకీతో కలిసి బ్యాక్కొటేషన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ బ్యాక్కొటేషన్ చేసిన తమిళ డైరెక్టర్ ఏ.ఆర్. మురుగదాస్ ని నమ్మి బ్యాక్కొటేషన్ సికందర్ బ్యాక్కొటేషన్ చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ కావడమే కాకుండా పెట్టిన బడ్జెట్ ని కూడా పూర్తి స్థాయిలో రాబట్టలేక డిస్ట్రిబ్యూటర్లకు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ పై ఆస్ట్రాలజర్ సుశీల్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా సిద్ధార్థ్ కన్నన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జ్యోతిష్యుడు సుశీల్ కుమార్ సింగ్ తీవ్ర స్థాయిలో సల్మాన్పై విరుచుకుపడ్డారు. సల్మాన్ భవిష్యత్తు ముగిసిందన్నారు. అతని కెరీర్ ఇక ఎండైనట్టేనని, తను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పి షాక్ ఇచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయనకు ఏ విధంగానూ బాగా లేదన్నారు. మన దేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని అత్యధికులు నమ్ముతారన్నది తెలిసిందే. అలాంటిది ఓ సెలబ్రిటీ కెరీర్ గురించి, అతని ఆరోగ్య సమస్యల గురించి ఇలా ఓ జ్యోతిష్యుడు బాహాటంగా చెప్పడం ఏంటనే చర్చ ఇప్పుడు మొదలైంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ సల్మాన్ ఖాన్ కెరీర్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. గత కొంతకాలంగా సల్లూ భాయ్ తన మార్కు బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకోలేకపోతున్నాడు. ప్రతి నటుడికి కెరీర్ పరంగా హైలు డౌన్లు కామన్. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితుల్ని ప్రతి నటుడు ఎదుర్కొనేవే. సల్మాన్ ఖాన్ తన కెరీర్ ప్రారంభంలోనూ, ఆ తరువాత కూడా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దాని నుంచి బయటపడి వరుస బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకుని బాలీవుడ్లో ఓ స్టార్గా ఎదిగాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకరు. అలాంటి స్టార్ నటుడి గురించి జ్యోతిష్యుడు సుశీల్ కుమార్ సింగ్ బ్యాక్కొటేషన్ అతని కెరీర్ ముగిసిందని, అతనికి ఇక భవిష్యత్తు లేదని, ఆరోగ్య పరంగానూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని బాహాటంగా చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.